ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగమును మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారిని, యూదా వారిని ఉద్దేశించి తెలియజేస్తున్న వాగ్దానముగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో రాయబడి ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 33వ అధ్యాయం వరకు మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 అధ్యాయాలు ఒకే కోవకు చెందిన అధ్యాయాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ఈ 4 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఒకే సందర్భానికి సంబంధించిన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు వారిని, యూదా వారిని దేవుడు విడిపించి వారిని వారి స్వదేశానికి, అంటే వారి యొక్క ప్రాంతానికి, యెరూషలేము ప్రాంతానికి చేరుస్తానని దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి కొన్ని వాగ్దానాలు ఇస్తున్న సందర్భాలు ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం నుండి 33 వరకు, అంటే 33 అధ్యాయాల వరకు రాయబడిన ఈ 4 అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను వారి చెరలో వారు ఉన్నప్పుడు వారికి సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు వారి ద్వారా కలుగుతూ ఉన్నాయి. ఎవరి ద్వారా అంటే బబులోను వారి ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 అధ్యాయాలను మనం చూస్తున్నప్పుడు వారికి ఆదరణ కలిగించే మాటలు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తున్నట్లు, అంతేకాకుండా ఆశాభావం కలిగించే మాటలు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా వారికి తెలియజేస్తున్నట్లు ఈ 4 అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వారిని మరలా వారి యొక్క స్వదేశానికి, యెరూషలేము ప్రాంతానికి దేవుడు చేరుస్తానని తెలియజేస్తున్న మాటలు, అంతేకాకుండా వారిలో ఉన్న ఆవేదన, బాధ అంతా పోవేలా, వారిలో ఆదరణ కలిగేలా, ఆశాభావం కలిగేటటువంటి మాటలు ఈ 4 అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఆదరణ, ఆశాభావము మనుషుల మాటల ద్వారా మనకి కలగవు. చాలా మంది చాలా సమస్యలలో ఇరుక్కుపోతూ ఉంటారు. వాటి నుండి బయటపడలేక ఎంతో బాధతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. అటువంటి వారు మనుషుల దగ్గరికి వెళ్తే వారికి ఆదరణ దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఆదరణ కలగాలన్నా, ఆశాభావము కలగాలన్నా, ఆ సమస్య నుండి నీవు బయటపడగలన్నా, ఒక ధైర్యము నీలో కలగాలన్నా, నీవు ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆదరణ కలుగు చేయ దేవుడైనా నీలో మరలా ఆశాభావాన్ని కలుగు చేసి నీవు వాటి నుండి బయటపడగలవనే ధైర్యాన్ని నీలో దేవుడు కలుగు చేయగలడు. ఎందుకంటే ఎటువంటి సమస్య నుండి విడుదల నీకు ఎవరి ద్వారా కలుగుతుందంటే దేవుని ద్వారా మాత్రమే కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన విషయాలు 4 అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటాయి. బబులోను వారి చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు, వారిలో ఆదరణ కలిగేటటువంటి మాటలు, ఆశాభావము కలిగేటటువంటి మాటలు ఈ 4 అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా మిమ్మల్ని అక్కడి నుండి విడిపించి మీ స్వదేశానికి చేర్చి మీ ప్రాంతంలో మిమ్మల్ని మరలా స్థిరపరుస్తాననే మాటలు కూడా ఈ 4 అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాగ్దానానికి వచ్చేసరికి వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు మొదటిగా వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును అక్కడ మనం చూస్తుంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోను చెర నుండి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని దేవుడు విడిపించి వారి ప్రాంతానికి, అంటే వారి యొక్క స్వదేశానికి, యెరూషలేము ప్రాంతానికి వారిని చేర్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో వారి నివాసం ఉంటున్నప్పుడంట వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు వారికి విడుదల కలుగు చేసినందుకు దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహింపరిచే ఆ స్థితిని దేవుడు కలుగు చేస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సమస్య నుండి నేను మీకు విడుదల కలుగు చేస్తాను. ఆ విడుదల ద్వారా మీరు నన్ను ఏం చేస్తారంటే కృతజ్ఞతతో నన్ను మహింపరుస్తారు.
కృతజ్ఞత స్తోత్రములను మీరు చెల్లిస్తారు, కృతజ్ఞత కీర్తనలు పాడుతూ నన్ను మహిమపరుస్తారని దేవుడు అంటూ ఉన్నారు. ఆ మహిమపరిచే ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానాలు తర్వాత మనకి కనబడుతూ ఉంటాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తున్నప్పుడు జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదని, అంటే వారిని విస్తరింపజేస్తానని, వారిని సంతాన ఆశీర్వాదాన్ని దయచేసి వారి యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు మొదటిగా వాగ్దానాన్ని ఇస్తున్నారు. రెండవ వాగ్దానం ఏంటంటే అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఘనమైన స్థితిని, అత్యున్నతమైన స్థితిని, గౌరవప్రదమైన స్థితిని దేవుడు ఇశ్రాయేలు వారికి, యూదా వారికి కలుగు చేస్తానంటూ ఉన్నారు. అయితే రెండు వాగ్దాన ఆశీర్వాదాలు వారు ఎప్పుడు పొందుకోగలరంటే సమస్య నుండి, అంటే బబులోను వారి చెర నుండి వారు విడుదల పొంది యెరూషలేము ప్రాంతానికి చేరిన తర్వాత దేవునిని ఎప్పుడైతే వారు మహిమపరుస్తారో, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారో, కృతజ్ఞత స్తోత్రములను చెల్లిస్తారో, కృతజ్ఞత కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తారో అప్పుడు ఈ వాగ్దాన ఆశీర్వాదాలను వారి జీవితాలలో వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని జీవితంలో కృతజ్ఞత అనేది ఎంతో అవసరము. బబులోను చెర నుండి, అంటే ఒక శ్రమ నుండి దేవుడు వారికి విడుదల కలుగు చేసినప్పుడు దేవుడు వారి నుండి ఏం కోరుతున్నారంటే కృతజ్ఞతను కోరుతూ ఉన్నారు. ఈ విధంగానే దేవుడు మీ జీవితాలలో కార్యాలు చేసినప్పుడు మీరు కృతజ్ఞత ఈనులుగా ఉండకుండా కృతజ్ఞతలు చెల్లించే ఆత్మీయత మీలో ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారిని యేసుప్రభువు వారు స్వస్థపరిచినప్పుడు తిరిగి ఒక్కరు మాత్రమే కృతజ్ఞతతో యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చారంట. 9 మంది కృతజ్ఞత ఈనులుగా అక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 9 మంది జాబితాలో నీవు ఉండకూడదు, కానీ యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చిన ఆ ఒక్క కుష్ఠరోగం నుండి బాగైన వ్యక్తి వంటి ఆత్మీయత నీలో ఉండాలంటే అటువంటి కృతజ్ఞత దేవునికి చెల్లించే ఆత్మీయత నీలో ఉండాలి. కృతజ్ఞత ఈనులుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత కలిగిన జీవితము మనలో ఉండాలి. కృతజ్ఞతతో మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని మహిమపరిచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా విస్తరింపజేస్తానని దేవుడు అంటూ ఉన్నారు. మనం ఎక్కడైతే ఉంటామో ఆ ప్రాంతంలోని దేవుడు మనల్ని గొప్పగా విస్తరింపజేస్తానని, ఈ విస్తరణ అంటే సంతాన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానంటూ ఉన్నారు. ఆ సంతాన ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుడు విస్తరింపజేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నాని మనం చూస్తూ ఉంటాం. అన్న దేవుడు సమూయేలుని అన్నకు కుమారుడిగా ఇచ్చినప్పుడు ఒక సంతాన ఆశీర్వాదాన్ని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఆ సంతాన ఆశీర్వాదాన్ని దేవుడు అన్న జీవితంలో అన్నకు దయచేసినప్పుడు ఆమె ముందుగా చేసుకున్న వాగ్దాన ప్రకారం ఆమె కృతజ్ఞత ఈనురాలిగా మారిపోలేదు, కానీ కృతజ్ఞత కలిగి దేవునికి ఆమె ఏదైతే వాగ్దానం చేసుకున్నారో ఆ విధంగా సమూయేలుని దేవుని సన్నిధికి విడిచిపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న కృతజ్ఞత తరువాత ఆమె 3 కుమారులను 2 కుమార్తెలను సంతాన ఆశీర్వాదంగా పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంతాన ఆశీర్వాదమును అన్న జీవితంలో దేవుడు దయచేసి ఆమె యొక్క కుటుంబంను దేవుడు ఏం చేశారంటే విస్తరింపజేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఘనతను, గౌరవాన్ని, అత్యున్నత స్థితిని దేవుడు కలుగు చేస్తానని వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. రాజైన సొలొమోనుని మనం చూస్తూ ఉంటాం. సొలొమోనుని దేవుడు స్థిరపరిచిన తరువాత, ఘనపరిచిన తరువాత సొలొమోను ఏం చేశాడంటే కృతజ్ఞతను దేవుని ఎడల చూపించి 1000 దహన బలులు అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 దహన బలులు దేవునికి అర్పించినప్పుడు ఆ కృతజ్ఞతను దేవుడు సొలొమోనులో చూచి దేవుడు ఎంత ఆశీర్వాదకరమైన స్థితిని, ఒక అత్యున్నతమైన స్థితిని దేవుడు సొలొమోనుకు దయచేశారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి కలుగని, అంటే ముందు రాజులకి తర్వాత వచ్చే రాజులకు కలుగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనతను దేవుడు దయచేస్తానని, జ్ఞానము, తెలివిని దయచేస్తానని ఆ ఆశీర్వాదాలు దేవుడు సొలొమోనుకి ఇచ్చి ఒక ఘనమైన స్థితిని దేవుడు రాజైన సొలొమోనుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఒక సమస్య నుండి మనల్ని విడుదల కలుగు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించే ఆత్మీయత మనలో ఉంటే గనుక ఆ కృతజ్ఞత హృదయాన్ని చూచే దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదకర స్థితిని, అంటే ఒక విస్తరింపజేయబడే స్థితిని, అంతేకాకుండా అల్పులుగా మనము ఉండిపోక ఘనమైన స్థితిని మన జీవితాల్లో కలుగు చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత ఈనులుగా మనం ఉండక కృతజ్ఞత కలిగి దేవుని మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాల్ని, అనగా సంతాన ఆశీర్వాదాన్ని, విస్తరింపజేయబడే స్థితిని, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా అత్యున్నత స్థితిని, గౌరవప్రదమైన స్థితిని దేవుని ద్వారా మన జీవితాలలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానమును మన వెనికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపురాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన
యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి కృతజ్ఞత ఈనులుగా ఈ వాగ్దానాన్ని విన్నవారు ఎవరు ఉండక కృతజ్ఞత కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగేలా, అంటే సంతాన ఆశీర్వాదాన్ని, విస్తరింపచేయబడే స్థితిని, ఒక అత్యున్నత స్థితిని, గౌరవప్రదమైన స్థితిని నీ ద్వారా వారి జీవితాలలో అనుభవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరే ఆత్మీయతని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలలో వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇది నన్ను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.